9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. టీడీపీ తెలుగు యువత నాయకులు భూపాల్ చౌదరి, సిద్ధార్థ నాయుడు, మారుతి నాయుడు ఆధ్వర్యంలో ఓటర్ల తొలగింపుపై ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొదటగా ఆర్డీఓ ఆఫీసు నుంచి సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఓట్ల తొలగింపునకు ఏ పార్టీ వ్యక్తులైనా సరే కఠినంగా శిక్షించాలని, ఇది సరైన రాజకీయం కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, ఇలా కూనీ చేస్తూ ఇలా నీచమైన రాజకీయాలను తెరతీస్తున్న వైసీపీ పార్టీకి బుద్ధి వచ్చేలా ఎన్నికల కమిషన్ను చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, టౌన్ నాయకులు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు చేయడానికి ముఖ్య కారణం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఓట్లను కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశంతో తొలగించడం జరిగింది. వాళ్ళు ఇవాళ మేము సత్యపుత్రులు అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇవన్నీ ఓట్లను తొలగించాలని చెప్పి చెప్తున్నారు. మరి వాస్తవంగా నిన్న రాత్రి జగన్ గారు మాట్లాడారు ఎలక్ట్రానిక్ టీవీ 9 లో మేము తొలగించలేదు అంటున్నారు. మరి వాస్తవంగా ఈ ఆదోనిలో 5,110 ఓట్లను తొలగించారు. మరి ఎవరు తొలగించారని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ ఓట్ల తొలగింపులో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా వాళ్ళు ప్రతిపాదన చేసినట్లు రికార్డు ఉన్నది. వార్డు కౌన్సిలర్ 8వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నరసింహలో ఆ వార్డులో ఒక అమ్మాయి ఓటును తొలగించమని ప్రతిపాదన చేశాడు. మరి నరసింహలో వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలరా లేకపోతే తెలుగుదేశం పార్టీ? ఈరోజు బైచ్గారిలో 94 ఓట్లు అక్కడ ఉన్నటువంటి విరూపాక్షరెడ్డి, కృష్ణారెడ్డి తొలగించారు. ఎవరు ఈ కృష్ణారెడ్డి, విరూపాక్షరెడ్డి? మా పార్టీ కార్యకర్తల నిరూపిస్తారా? వాళ్ళకి ఏమైనా సభ్యత్వం ఉందా? వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కదా. ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో పనిచేసేటువంటి రంగా అనే వ్యక్తి 31వ వార్డు అంటే 30వ వార్డు ఎలక్షన్ గుండెగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవసరం వచ్చే ఎన్నికలలో బూత్ ఏజెంట్ గా కూర్చొని పార్టీ కోసం పనిచేసే హనుమంత్ అనే వ్యక్తి ఓటును రంగా తీయమని ప్రతిపాదన చేశారు. మరో ఎవరు ఈ రంగా? వైఎస్ఆర్ పార్టీనా తెలుగుదేశం పార్టీనా? ఇదే కాదు, పల్లెకల్లులో 100 ఓట్లు తీయడానికి కారణం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త సీతారాముడు. దిబ్బన్కల్లులో, ఆర్యకల్లులో బిఆర్ఓ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఆ వార్డుకు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి ఫోటో తీయమని కల్లుకుంట రాముడు వైఎస్ఆర్ కార్యకర్త కల్లుకుంట రాముడు ప్రతిపాదన చేశారు. మరి ఇవన్నీ ఎవరు చేశారు? స్వయాన హెచ్ఎంఎల్ మీనాక్షి వల్ల అక్కగారి ఓటు పి మధు అనేటువంటి పూజారు మధు అనే డైరెక్ట్ పెట్టాడు. మరి ఇది కళ్ళకి కనపడవా? అది మేము ఇంకా తొలగించలేదు. ఇది పూర్తిగా మేము విచారిస్తున్నాము. మా బిఎల్ఓలందరూ కూడా ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఓటుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఇచ్చిన అర్జీ ఏదైతే ఉందో ఆ ఓటర్లు గ్రామంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఓటు తొలగించము. ఓటు తొలగింపు అనే ప్రక్రియ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత ఇది సిఇఓ గారి అనుమతితో మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మేము కూడా ఎలాంటి ఒక ఓటు కూడా మేము తొలగించేది లేదు. ఏమైనా తొలగించాల్సినవి జెన్యూన్గా ఏదైనా చనిపోయినవి కానీ డబ్బులు ఉన్నవి కానీ ఖచ్చితంగా సిఇఓ గారి పర్మిషన్తోనే చేయడం జరుగుతుంది తప్ప ఎలాగంటే ఓట్లు తొలగించడానికి కుదరదని కూడా చెప్తున్నాను. ఎవరి ఓటు ఏం పోదు. దయచేసి అర్జీ పెట్టినంత మాత్రాన ఓటు పోతుంది అనుకోవద్దండి. దయచేసి అందరూ కూడా మీరు ఓటర్లో నమ్మకం కలిగించండి. ఎవరి ఓటు కూడా పోదు, ఒక్క ఓటు కూడా తొలగించబడదు. అనవసరంగా ఎవరి ఓటు తొలగించబడదు. చెందినవారు కాదు కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరు కూడా తీసేయబడరు. ఏదైనా ఓటు తీసేయాలంటే ఖచ్చితమైన సహేతుకమైన కారణం రీజన్తో ఉన్నటువంటి మాత్రమే తొలగిస్తాం తప్ప అనవసరమైన ఏ ఓట్లు కూడా తొలగించబడరు.
మీరు అదే ఒకటి ఈ యొక్క గందరగోళం లేకుండా మీరు కూడా నమ్మకం కలిగించండి. మేము ఇంతవరకు ఆదోన్లో ఒక్క ఓటు కూడా మేము తొలగించింది లేదు, ఒక్క ఓటు కూడా తొలగించలేదు. తీయలేదండి, అర్జీ పెట్టారు. మేము తీసేస్తే కదా. ఏమంటే 5,113 వచ్చాయన్నా. 26 తారీఖు వచ్చాయి, 27 తారీఖు వచ్చాయన్నా. 26 తారీఖు 3,003 వచ్చాయి, 27 తారీఖు 2,232 వచ్చాయన్నా. ఇవి ఆన్లైన్ లోనే వచ్చాయి. రాత్రికి ఒకేసారి 3,000 వచ్చినాయి. మీసేవలో చేయలేదు ఇది. యాప్ పెట్టుకున్నారు, డేటా అంతా స్టోర్ చేసుకున్నారు. రాత్రికి సబ్మిట్ బటన్ కొడితే ఒకసారిగా వచ్చింది తప్ప ఇది మామూలుగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసినవి అయితే కాదు. ఇవి మేము ఆల్రెడీ కేసు పెట్టాము. మేము ఎంక్వైరీ జరుగుతుంది. స్టేట్ లెవెల్లో సిఇఓ ఆఫీస్ గారు కూడా మొత్తం ప్రాసెస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎవరు కంప్యూటర్లో చేశారు అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కల్పించింది కాబట్టి ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా మా ఓటు పోదు అనేది మైండ్లో నుంచి తుడిచేయండి. అటువంటిది ఏమన్నా రేపొద్దున మనకి ఎలక్షన్ మనకి పేపర్లు వచ్చిన తర్వాత, ఓటర్ లిస్టులు వచ్చిన తర్వాత క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని ఏమైనా ఓటర్లు తొలగించబడినారని మళ్ళా మీరు కూడా తరువుగా చూసుకొని అటువంటివి ఏమన్నా ఉంటే కూడా మరి మనం అధికార దృష్టికి తీసుకొని వచ్చి ఎవరు ఓటు తొలగించుకోకున్నట్ల మన ఓట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, దయచేసి ఇప్పటి వరకు చేసినారు, ఇంతటితో ఆపండి. ఇంకా లేదంటే ఇప్పుడు చట్టపరంగా కఠినమైన నిర్ణయాలు ఉంటాయి కాబట్టి అనవసరంగా ఇటువంటి పద్ధతుల్ని మానుకొని మీరు ప్రజల దగ్గరకు పోండి. మేము ప్రజల దగ్గరకు పోతాం, మేము చేసినవి చెప్తాం, చేయబోయేవి చెప్తాం. ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు గెలుస్తారు, అంతే తప్ప రాజకీయాలు అనేది ఒక పద్ధతిగా జరగాలి. ఒక పద్ధతితోనే రాజకీయాలు నడపాలి. ఆ పద్ధతితో రాజకీయం నడిపేది ఎట్లా అనేది జిల్లాలో చాలా మంది మీనాక్షి నాయుడిని చూసి నేర్చుకుంటున్నారు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీనాక్షి నాయుడు అంత సీనియర్ లీడర్, ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా వక్ర మార్గాల్లో కానీ వేరే మార్గాల్లో రాజకీయం చేసే అలవాటు ఆ కుటుంబానికి లేదు. దయచేసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇది మీరు విజ్ఞప్తితో చెప్తున్నాం. మళ్ళా ఇది ఇట్లాగే రిపీట్ అయితే చూస్తూ ఊరుకుండే అంత సీన్ లేదు. కౌంటర్కి కౌంటర్ ఖచ్చితంగా ఉంటుందనేది తెలుసుకోండి.